ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. వేమన శతకము నుండి సువార్త బోధ అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద నేను ఇప్పటికీ 2 వీడియోలు విడుదల చేశాను. మొదటి వీడియోలో ఇచ్చువాని యొద్ద నీనివాడుండెనా అంటూ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అనే విషయాన్ని మీతో పంచుకున్నాను. రెండవ వీడియోలో పట్టుపట్టరాదు పట్టి విడువరాదు అంటూ దేవుని బిడ్డలమైన మనం గట్టిగా పట్టుకోవలసిన విషయాలను గురించి ఆ వీడియోలో ధ్యానం చేశాం. యోగి వేమన సుమారు 5,000 పద్యాలను రాశాడు. ఈ పద్యాలను 19వ శతాబ్దంలో సిపి బ్రౌన్ అనే ఆంగ్ల కవి వాటిని సేకరించి ఆంగ్లములోనికి అనువదించాడు. ఈ 5,000 పద్యాలలో కేవలము 100 పద్యాలను వేమన శతకంగా ముద్రించారు. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యము వేమన శతకములోనిది కాదు, 5,000 పద్యాలలోని ఒక పద్యము. ఈ వేమన పద్యాలను తీసుకొని వాటి ద్వారా సువార్తను ప్రకటిస్తున్నానంటే అవి ఆత్మాభిషేకము చేత రాయబడినవని కాదు. మన భారతదేశంలోని యోగులు, వైరాగులు, రాజులు, కవులు క్రీస్తును గురించి అన్యాపదేశంగా చెప్పారని చెప్పటానికే ఈ వేమన పద్యాన్ని ఉటంకిస్తున్నాను. వేమన గారే కాదండి, పోతులూరి వీరబ్రహ్మం గారు, కేశవ చంద్రసేన్ గారు, అలాగే మహమ్మద్ ప్రవక్త, చివరికి నెపోలియన్ కూడా క్రీస్తును గురించి అన్యాపదేశంగా మాట్లాడారు. ఇప్పుడు నేటి సందేశము కొరకు నేను తీసుకున్న వేమన పద్యాన్ని చిత్తగించండి. చిత్రమంత మహిమ సిద్ధికి చిన్నది పుత్రుని భువి నేను, పూర్వమందు తండ్రి లేని సుతుండు దాత్రి నేలెరా. యేసు ప్రభు వారి లోకానికి ఒక కన్యక గర్భాన జన్మిస్తాడని, తండ్రి లేని ఆ సుతుడు ఈ భూలోకాన్ని పరిపాలిస్తాడని ఆ పద్యం యొక్క భావం. ప్రియులరా, ఈ విషయం యేసుక్రీస్తుకు 500 సంవత్సరాలకు పూర్వం యెషయా భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెనో, మనకు కుమారుడు అనుగ్రహింపబడెనో, ఆయన భుజము మీద రాజ్యభారముండును, అండ్ ద గవర్నమెంట్ షెల్ బి అపాన్ హిస్ షోల్డర్. ప్రియులరా, యేసుక్రీస్తును మనం ఒక పరిపాలకునిగా చూడాలి. ఆయన ఈ ధాత్రిని ఏలే రాజయ్యున్నాడు. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలలో మన ప్రభువు చేయబోయే 6 కార్యములను గురించి యెషయా ముందుగా ప్రవచించాడు. అందులో మొట్టమొదటిది ఆయన భుజము మీద రాజ్యభారముండును. అంటే ఆయన పరిపాలించే దేవుడు, పరిపాలించే కుమారుడు. ఈ విషయాన్ని కన్యక వద్దకు పంపబడిన గబ్రియేల్ అనే దేవదూత లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అంటూ వాగ్దానం చేసి మన దేవుని యొక్క రాకలోని ప్రథమ ఉద్దేశాన్ని తెలియచేశాడు. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం క్రీస్తును ఒక పరిపాలకునిగా చూస్తున్నామా? ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. అది మనలను పరిపాలించు భారమై ఉన్నది. మనము ఆయన పరిపాలన క్రిందకు వచ్చినప్పుడు ఆయన మనలను పాలిస్తాడు. అలాగే మనకు న్యాయమును, క్షేమాన్ని కలిగిస్తాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో ఇది మొదలుకొని, అంటే ఎప్పుడైతే మనము ప్రభువును పరిపాలకునిగా గుర్తిస్తామో ఆ రోజు నుండి మితిలేని వృద్ధియు క్షేమమును కలిగిస్తాడు అని యెషయా ప్రవచించాడు. అంతేకాకుండా న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును అని చెప్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఆయన మనలను పరిపాలించినప్పుడు మనకు వృద్ధి, క్షేమము కలుగుతుంది. ఈరోజు చాలా మంది యేసును ఒక రక్షకుడిగా మాత్రమే చూస్తున్నారు, యేసును ఒక విమోచకునిగా మాత్రమే చూస్తున్నారు. ఇవన్నీ నిజమే. అయితే మొదట ఆయన మనకు రాజై ఉన్నాడు. ఆ రాజు అధికారము కిందకి మనం వచ్చినప్పుడు ఆయనే మన జీవితానికి సంబంధించిన సమస్తమును నియంత్రిస్తాడు. ఈ విషయాన్నే సొలొమోను భక్తుడు ఇలాగూ తెలియచేశాడండి. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఈ మాటలు వింటుండగా మీరు ఒక తీర్మానం చేసుకోండి. యేసును ఒక పరిపాలకునిగా
మీ హృదయంలోనికి ఆహ్వానించండి. మీకు సంబంధించినవన్నీ ఆయనకు అప్పగించండి. ఈ విషయాన్ని పేతురు భక్తుడు తన పత్రికలో ఇలా తెలియచేశాడు. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మలను పాలించు దేవుడై ఉన్నావని ఈ వర్తమానము ద్వారా మా బిడ్డలు విన్నారు. వినిన ప్రతి ఒక్కరూ నీ అధికారమునకు ఒప్పుకొని నీ పరిపాలనలో వృద్ధి మరియు క్షేమము పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.